దళిత కుటుంబంలో పుట్టి చదువుకొని విద్యావంతురాలుగా ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సౌమ్య నేడు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆమదాల వలస శాసనసభ్యుడు ఆమెతో ప్రవర్తించిన తీరు ఆమె మనసును నొప్పించి ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితికి తెచ్చింది. ఇన్ని రోజులుగా ఈ ఘటన జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే దళితులపై అఘాయిత్యాలు జరిగాయి. ప్రస్తుతం ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం దాడుల అఘాయిత్యాల్లో ఏపీ తొలి 2 స్థానాల్లో ఉందని అన్నారు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మేరుగు నాగార్జున. సామాజికంగా దళిత సామాజికంలో పుట్టిన చదువుకొని విద్యావంతురాలుగా ఒక ప్రిన్సిపల్ గా మంచి కుటుంబంలో పుట్టినటువంటి సౌమ్య గారు ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటే కారణం అందరికీ తెలుసు. ఆమదాల శాసనసభ్యుడు సమయాన్ని కూడా చూడకుండా ఆమెతో మాట్లాడిన తీరు గాని, ప్రవర్తించిన తీరు గాని, ఆమె హర్ట్ అయినటువంటి తీరు గాని, తరువాత ఆమె మీద ట్రోల్ చేయించిన విధానం గాని ఆమె మనసుకు నొప్పించటం చివరికి ఆత్మహత్య శరణ్యం అనే విధంగా ఈరోజు డెసిషన్ తీసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు? ఒక శాసనసభ్యుడి ద్వారా, ఆయనకు సంబంధించిన అనుయాయుల ద్వారా ఆమె యొక్క మనోవేదనకు ఒక దళిత అధ్యాపకురాలు ప్రిన్సిపల్ ఆమెను ఆ విధంగా ట్రోల్ చేస్తే ఆమె చివరకు చావే గతని చెప్పి డెసిషన్ తీసుకోవడానికి కారణమైనటువంటి భార్య మీద ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక ముస్లిం మహిళ ప్రత్యేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద, ప్రజల మీద అఘాయిత్యాలు, దాడులు, అమానుషాలు జరిగిన మాట ప్రజలు మర్చిపోరా. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణి అని ఒక ఆర్ఎండ్బి ఉద్యోగి మీద స్వయాన మీ మంత్రి మోకాలతో తంటే మేమొచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మరలా మీరు అధికారంలోకి వచ్చినాక మా సౌమ్యని, ఒక ప్రిన్సిపల్ గారిని చనిపోవటానికి కారణమవుతా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గాని, మీ నాయకులు గాని బాధ్యత వహించాల్సిన తీరు కాదని అడుగుతా ఉన్నాం. అది బహిరంగంగా ఆమెను కొట్టి ఆమె కారుని ఆమె మీద ట్రోల్స్ ఏ విధంగా నడిపారో మీ పరిపాలన తీరు అద్దం పడతా ఉంది. గుంటూరు పొంలో మీరు ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు అస్పృశ్యత, అంటరానితనానికి పూర్తిగా మీరు భాష్యం చెప్పారు. మీ దగ్గర ఎప్పటికీ 2 గ్లాస్ సిస్టమ్ ఉంది. మీ నియోజకవర్గం ఎప్పటికీ టెంపుల్ ఎంట్రీ లేదు. మీ నియోజకవర్గం ఎప్పటికీ జోగిని వ్యవస్థ ఉంది. ఈ రోజు ఏం చేస్తారో తెలుసా? మీరు అధికారంలోకి వచ్చినాక స్వయాన చంద్రగిరిలో జేమ్స్ అనే యువకుడు, అతను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి బలమైనటువంటి అతనిని కొట్టి మీ పార్టీ వాళ్ళు మూత్రం తాగిస్తే కేసు లేదు. ఈరోజు కడప జిల్లాకి వెళ్దాం. మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు బద్వేల్లో దళితుల ఇళ్ల మీద దాడులు చేసిన సంఘటనలు మర్చిపోలా. ఈరోజు చూస్తా ఉన్నాం, దళితుల చేతులు నరికేస్తే 7గురివి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడ పంపిస్తే స్వయానా నేను వెళ్లి డిఐజీ దగ్గర, బాలకృష్ణ అనే డిఐజీ దగ్గర కూర్చొని ముద్దాయిలను ఆ రోజు అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎంత దారుణం అంటే, నా సోదరుడు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు. ఒక గిరిజన విద్యార్థిని అఘాయిత్యం చేస్తే మీరు పట్టించుకోరు. మీరప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో హత్యలు, అఘాయిత్యాలు కేసుల విషయంలో 4వ స్థానం ఉందని చెబితే ఈ రోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం 1-2 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో దాడులు, అఘాయిత్యాలు కేసుల్లో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా సవినయంగా, అయా ముఖ్యమంత్రి గారు, అయా పవన్ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఏం చెప్పారండి? మేము అధికారంలోకి వస్తే మహిళల మీద చెయ్యేస్తే తోలు తీస్తారన్నారు. ఇంకొక ఆయన శివాలెత్తి మీటింగ్ లో ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఈ భూమిలో ఉండనని చూచనని చెప్పావు. మీరు ఈ రోజు కళ్ళు లేని కబోజులు అయ్యారా అని అడుగుతా ఉన్నా.
మీ మాటలు నీటి బొట్టలేని అడుగుతా ఉన్నా. అందుకనే ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, రాజ్యాంగం అపహాస్యమవుతుంది. దానిలో భాగమే ఆముదాల వలసలో జరిగిన ఇన్సిడెంట్. అందుకనే సౌమ్య అనే ఒక చదువరి, ఒక మేధావి ఈ రోజు చనిపోవటానికి, పురికొల్పటానికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా వారి మీద చర్య తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సౌమ్యకు, ఆ కుటుంబానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము ఏకకంఠంతో వచ్చి సౌమ్యకు అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని శిరసావహించాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సౌమ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఆమెకు సపోర్ట్ గా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.